మీకు అసెంచర్ నుండి యువర్ గైడ్ టు డాక్యుమెంట్ సబ్మిషన్ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనే మెయిల్ వచ్చిందా? ముందు ఒక డౌట్ క్లియర్ చేసుకుందాం. ఇది రియలా? లేక ఫేకా? ఇది ఆఫర్ లెటరా? లేక నెక్స్ట్ స్టేజ్ మాత్రమేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ మెయిల్‌లో చిన్న మిస్టేక్ చేసినా ప్రాసెస్ డిలే అవ్వచ్చు. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఈమెయిల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అసెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని. సో, అంటే మీరు ప్రీవియస్ స్టేజ్ క్లియర్ చేశారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆఫర్ లెటర్ కాదు. ఇది బీజీవీ స్టేజ్. సో, ఇది రియలా? ఫేకా? అంటే మనం ఇక్కడ దీని మెయిల్ ఐడీని చూసి మనం రియలా? ఫేకా? అనేది చెప్పొచ్చు. సో, ఇక్కడేముంది accenture@myworkday.com అని ఉంది. అండ్ ఆల్సో నో రిప్లై @workday.accenture.com అని ఉంది. సో, ఇలాంటి అఫీషియల్ డొమైన్ ఉంటే జెన్యూనే. రాండమ్ జీమెయిల్ ఐడీ అయితే కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, మోస్ట్‌లీ ఇది జెన్యూన్ బీజీవీ మెయిల్ అని మనం చెప్పొచ్చు. సో, ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతారు? సో, ఇక్కడ మనకిందులో వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏమి మెన్షన్ చేశారు? హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఫైనల్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ బీటెక్ జేసింటే బీటెక్ సర్టిఫికేట్ పెట్టాలి. లేదంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేస్తే పీజీ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ ఈ 2 లేదంటే ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్‌లో ఉంటే మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టాలి. సో, అన్ని డాక్యుమెంట్స్‌లో గూడా మీ నేమ్ అనేది సేమ్‌గా ఉండాలి. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పాస్ట్ ఎంప్లాయ్‌మెంట్స్. సో, ఒకవేళ మీరు ఇంతకుముందు వేరే కంపెనీలో ఏమైనా పని జేసుంటే సో, అవి కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. లైక్ రిలీవింగ్ లెటరు, ఎక్స్‌పీరియన్స్ లెటరు అండ్ ఫైనల్ లెటరు అండ్ జాయినింగ్ అండ్ ఎగ్జిట్ డేట్స్. స్టిల్ వర్కింగ్ అయితే లేటర్ స్టేజ్‌లో అడగవచ్చు. సో, ఇంకా మిమ్మల్ని వీళ్ళు అడిషనల్ డీటెయిల్స్ కూడా అడగొచ్చు. సో, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో, లైక్ ఫ్యామిలీ డీటెయిల్స్ లైక్ ఫాదర్ నేము, ఇప్పుడు కరెంట్ అడ్రెస్సు, మీరెక్కడుంటున్నారో విత్ పిన్ కోడ్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ డీటెయిల్సు. ఒకవేళ ప్రీవియస్‌గా వేరే కంపెనీలో పని జేసింటే యూఏఎన్ నంబర్ అండ్ పీఎఫ్ స్టేట్‌మెంటు. సో, ఒకవేళ మీరు పని జేసింటే ఇవి ఇవ్వాలి. లేదంటే అవసరం లేదు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్‌లో ఇప్పుడు ఆల్రెడీ యెస్టర్‌డే వీడియోలో జెప్పాను. కానీ మళ్ళీ మళ్ళీ అందరూ అడుగుతున్నారు. సో, దానికోసమని ఈరోజు జెప్తాను మళ్ళీ సింపుల్‌గా. సో, నేమ్ మిస్ మ్యాచ్ అనేది ఉండకూడదు. మీ పాన్‌లో సాయి కుమార్ అని, మీ ఆధార్‌లో కుమార్ సాయి అని ఉంటే ఏం గాదు. ఇది ఇలా స్వాప్ అయితే మేజర్ ప్రాబ్లమ్ కాదు. కానీ ఇనిషియల్స్ చేంజ్ అయితే ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్‌కి వి సాయి కుమారు అండ్ పి సాయి కుమారు. సో, ఇది సీరియస్ మిస్ మ్యాచ్ అయితుంది. సో, ఇలా నేమ్స్ స్వాప్ అయితే అంతగా భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఆ వీడియో చూడండి ఒకసారి. సో, ఇంకొక మెయిన్ డౌట్ వచ్చేసి అడ్రెస్. సో, ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కానీ మీ ఆధార్‌లో హోమ్ టౌన్ అడ్రెస్ ఉంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఆధార్ అడ్రెస్‌ని పర్మనెంట్ అడ్రెస్‌గా కన్సిడర్ చేశారు. సో, మీ ఆధార్‌లో ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు పర్మనెంట్ అడ్రెస్‌గా కన్సిడర్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్‌ఓఏ. సో, ఈ ఎల్‌ఓఏ ఎంటర్ ఆఫ్ ఆథరైజేషన్. సో, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే ముందు ఎల్‌ఓఏ సైన్ చేయాలి. ఒకవేళ మీరు ఇది సైన్ చేయలేదంటే వితౌట్ దిస్ యూ కాంట్ ప్రొసీడ్ టు బిజీ. అలానే ఇంకొకటి మీరు బ్లర్ర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తుంటారు కొంతమంది. సో, ఈ బ్లర్ర్డ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం వల్ల మీకే కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో, మీరు అప్‌లోడ్ చేసే ముందు అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే సబ్మిట్ చేయాలి. సో, మీ ఆధార్ కార్డ్ అయినా, మీ పాన్ కార్డ్ అయినా మొత్తం అన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే అప్‌లోడ్ చేయాలి. వేరే ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయకూడదు. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఓన్లీ పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే మెన్షన్ చేయాలి అని. సో, ఇక్కడ చూడండి. స్కాన్ అండ్ సబ్మిట్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ ది పీడీఎఫ్ ఫార్మాట్. సో, మనం పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే అప్‌లోడ్ చేయాలి. అండ్ మీరు ఇప్పుడు మీరు ఫోటో తీసేటప్పుడు అది క్లియర్‌గా ఉండాలి. స్కాన్ అనేది క్లియర్‌గా ఉండాలి. సో, ఇంకోటి ఫుల్ డాక్యుమెంట్ అనేది విజిబుల్‌గా ఉండాలి ఫుల్‌గా. సో, ఒకవేళ మీ డాక్యుమెంట్ అనేది హాఫ్‌గా ఫోటో తీసినారంటే వాళ్ళు మీ ప్రాసెస్‌ని డిలే చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో, ఈరోజు సమ్మరీగా చెప్పాలంటే ఇది జెన్యూన్ బీజీవీ మెయిల్ అనమాట. మీరు ఇది ఫేక్ అని అనుకుంటారు. కానీ ఇది జెన్యూన్ బీజీవీ మెయిల్. సో, ఇది ఆఫర్ లెటర్ గాదు. సో, డాక్యుమెంట్స్ కేర్‌ఫుల్లీగా చెక్ చేయండి. నేమ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అన్నిట్లో గూడా. పాన్‌లో, ఆధార్‌లో అన్నిట్లో మీ నేమ్‌ని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయండి. ఎల్‌ఓఏ సైన్ చేయండి.
సో, అండ్ అలానే క్లియర్ పీడీఎఫ్ అప్‌లోడ్ జేయండి. క్లియర్ పీడీఎఫ్ అనేది అప్‌లోడ్ జేయండి. సో, ఇది అందరూ లైట్ తీసుకుంటుంటారు. కానీ బీజీవీ స్టేజ్ అనేది చాలా క్రిటికల్ అనమాట. సో, ఇందులో మీరు ఒక్క మిస్టేక్ చేసినా సరే మిమ్మల్ని డిలే జేసేకి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, ఒకవేళ మీరు ఒక్క చిన్న మిస్టేక్ జేసినా సరే చాలా బిగ్ డిలే అవుతుంది. సో, ఈ బీజీవీ స్టేజ్‌లో చాలామంది పానిక్ అవుతున్నారు. సో, ఒకవేళ ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే సబ్స్క్రైబ్ జేయండి. కామెంట్‌లో మీకు బీజీవీ మెయిల్ వచ్చిందా లేదా అనేది చెప్పండి. టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఫాస్ట్ అప్డేట్స్ కోసం. ఇలాంటి జెన్యూన్ అసెన్షియల్ అప్డేట్స్ యూట్యూబ్‌లో చాలా తక్కువ.